నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెండు రకాలైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్, అలాగే పరవాన్నం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టెంపుల్ స్టైల్ పొంగల్ కోసము 250 గ్రాముల బియ్యం తీసుకోవాలి. ఇది ఒక గ్లాస్ పౌసర్ గ్లాస్తో తీసుకుంటున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టద్దు, జస్ట్ కడిగి పక్కన పెట్టుకోండి. మనకి 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ వేయద్దు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా చల్లార్చుకొని నానబెట్టుకున్న బియ్యంలో వేసేసుకోవాలి. 2.5 గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మరీ మెత్తగా ఉడికించొద్దు, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం 1.5 గ్లాస్ బియ్యం పప్పు తీసుకున్నాం కదా, 300 గ్రాముల వరకు బెల్లం అవసరం అవుతుంది. అలాగే 50 గ్రాములు పంచదార కూడా వేసుకోవాలి. దీంట్లో 1.5 కప్పు నీళ్లు కూడా వేసుకొని మరీ లేత పాకం కాకుండా అట్లని తీగ పాకం కాకుండా మీడియంలో వచ్చేలా చూసుకోవాలి. 5 నిమిషాలు పడుతుంది ఈ పాకం రావడానికి. ఈ విధంగా పాకం బాగా వచ్చినప్పుడు మీరు మధ్యలో ఒకసారి తాకి చూసుకోండి. మీకు చేతికి అంటుకుంటున్నట్లుగా ఉంటే సరిపోతుంది, తీగలాగా రావాల్సిన అవసరం లేదు. ఇలా అంటుకుంటుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని లో చేసేసుకొని ఇలాల్చి పౌడర్ కూడా వేసుకోవాలి. మనకి అన్నం పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని దగ్గర పడనివ్వాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనికి నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. దీన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడనిద్దాం. ఈలోగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించేలోగా మనకి పొంగలి దగ్గర పడిపోయి ఉంటుంది. పొంగలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గర పడిన పొంగల్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ దగ్గరే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత బాగా గట్టిగా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అదే మీరు బాగా గట్టిగా ఉడికించేసుకుంటే చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం టెంపుల్ స్టైల్ పొంగలి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 గ్లాస్ బియ్యంని అరగంట పాటు నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకోండి. ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకొని పొంగు రానివ్వాలి. ఇది మకర సంక్రాంతి రోజు సూర్యుడికి ఎదుటుగా పొయ్యి పెట్టుకొని ఈ విధంగా పాలు పొంగించుకొని పరవాన్నం చేసి సూర్యభగవానికి నివేదించుకుంటారు. మామూలు గరిటతో కూడా కలపకుండా చెరుకు గడతో కలుపుతారు. మనం కడిగి ఉంచుకున్నాం కదా బియ్యము, పాలు పొంగిన తర్వాత నీళ్లు వంపేసి పాలల్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మూతని ఇలా వారగా పెట్టుకుంటే మనకి పాలు పొంగకుండా ఉంటాయి, అలాగే బియ్యం తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంటే బెల్లం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది 150 గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం పంచదార 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. ఇది బెల్లం బాగా కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేయొద్దు. బెల్లం బాగా కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో దీనిని దగ్గర పడనివ్వాలి. ఇది దగ్గర పడేలోగా మనము డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసేసుకుందాం. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఈ విధంగా వేయించేసేసుకొని ఇప్పుడు దగ్గర పడిపోయిన ఈ పరవాన్నంలో వేసేసుకుంటే మనకి సూర్యభగవానికి మకర సంక్రాంతి రోజున నివేదించడానికి పరవాన్నం రెడీ అయిపోతుంది. ఇలాల్చి పొడి కూడా వేసేసుకొని ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.